అడ్వకేట్ సుబ్బు ఉన్నాడు. అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టీం ఎందుకు ఏర్పాటు చేయాలి, ఎందుకు మరి ఇంత ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర ధర్నా ఎందుకు నిర్వహించేస్తుంది వాళ్ళు, ఈ టీం అంటే ఏంటి అని చెప్పేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అడ్వకేట్ సార్, చెప్పండి ఈ టీం ఎందుకు ఏర్పాటు చేయవచ్చు? అయితే మొట్టమొదటిగా బాధితుడు ఈ టీమ్సా షీ టీమా లేదా ట్రాన్స్జెండర్ ఇదన్నీ పక్కకు పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కావాల్సింది న్యాయం దొరకడానికి ఖచ్చితంగా ఇంతకు ముందులాగా ఏంటంటే సత్వర న్యాయం, సార్వత్రిక న్యాయం, పారదర్శక న్యాయం జరగడం లేదు. సో దానికంటూ సెపరేట్గా ఒక కమిషన్స్, దానికంటూ సెపరేట్గా ఒక బెంచ్, దానికంటూ సెపరేట్గా ఒక మెంబర్స్. ఇప్పుడు మనం చూస్తే హ్యూమన్ రైట్స్, అదేవిధంగా పోలీస్ స్టేషన్లు ఏదన్నా వేదనకు గురైతే పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఇంకా గాఢత ఎక్కువైతే కోర్టులు, అది ఇంకా జరగకపోతే సుప్రీంకోర్టులు. ఏ విధంగా అయితే అంటే సమస్య తీవ్రతను బట్టి అన్యాయాన్ని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఏ విధంగా అయితే పెరుగుకుంటూ అంటే ఉంటుందో, అంటే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందో, అలాగే పురుషులకి కూడా, పురుషుడు అనేవాడు వాస్తవానికి సాధుజీవి. అతను కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సామాజిక వ్యవస్థలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానివ్వండి, చుట్టాల్లో కానివ్వండి, అన్ని విషయాల్లోనే సంఘజీవి, అదేవిధంగా సాధుజీవి. ఇప్పుడున్నటువంటి నవీన కాలంలో పురుషులు అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా అంటే చాలా ప్యూర్ సోల్తో ఉన్నారు. చూడండి, పెళ్ళైన తర్వాత పెళ్ళయ్యేదాకా లవర్ లేని అంటే ప్రేయస్సులు లేని వారు పురుషులు ఎంతోమంది. కానీ అదేవిధంగా ఇప్పుడున్న నవీన సమాజంలో స్త్రీలు అలా లేరనేది నా అభిప్రాయం. అంటే అందరు స్త్రీలు ఇలా ఉన్నారనేది నా అభిమతం కాదు. ఎక్కువ మెజారిటీ స్త్రీలు. మహిళలకు మాత్రమే సున్నితమైన మనసు ఉంటుంది, అబ్బాయిలకు అట్లా ఉండదు. కాబట్టి అబ్బాయిలే ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అమ్మాయిలను మోసం చేసేది అబ్బాయిలే అని చెప్పేసి సొసైటీలో ఒక టాక్ ఉంటుంది. అయితే వాస్తవానికి జరుగుతున్నది కొన్ని మాత్రమే. అదేంటంటే విచక్షణ లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, ఏదైతే అంటే వాళ్ళు నిరక్షరాస్యులు, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే నార్త్ సైడ్ మాత్రమే ఇలాంటివి జరగడానికి అవకాశం ఉందండి. నార్త్ సైడ్లో ఉన్నటువంటి ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళకి విచక్షణ, విజ్ఞానం, చదువు ఇలాంటివి లేకపోవడం వల్ల ఎక్కడో కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. కానీ మన సౌత్లో చూస్తే ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే విజ్ఞానం ఉంటుంది, చదువు ఉంటుంది, తర్వాత విద్య, ఉపాధి అన్నీ ఉంటాయి. సో ఇక్కడున్న వాళ్ళు అలాంటివి చేస్తారని అంటే ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు అని అంటే అడ్వకేట్ గారు, మనం చూస్తుంటాం కదా సొసైటీలో చాలా మంది మహిళల పైన ఆశిద్యాలు చేయడం, లేదా మడలు చేయడము, కత్తిపోట్లు కూడా మనం ఎంతో నిన్నటికి మొన్న కూడా మనం చూసాము. ఒక అమ్మాయిని ఫార్మసిస్ట్ని చంపడం అనేది జరిగింది కదా. అయితే జరుగుతున్నాయండి. నేను ఏమంటానంటే 100 కేసులు వస్తే ఆ 100 కేసుల్లో ఒక 10 కేసులు మాత్రమే జెన్యూన్ ఉన్నాయి. మీరు దీన్ని ఖచ్చితంగా టెలికాస్ట్ చేయాలి. 100 కేసులు ఉంటే 100 కేసుల్లో ఒక 10 కేసులు మాత్రమే జెన్యూన్ కేసులు ఉన్నాయి. మిగతా 90 కేసులు మొత్తం కూడా ఫేక్ కేసులే. మీరు చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ఆడవాళ్లే ఎక్కడ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు, ఆడవాళ్లే పైశాచికంగా వ్యవహరిస్తున్నారు, ఆడవాళ్లే అంటే ఇక్కడ ఏంటంటే టిట్ ఫర్ టాట్, అంటే ఎత్తుకు పై ఎత్తు అనేది కాకోకుండా ప్రతీకారం. నువ్వు ఇలా చేసావు, నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు నాతో అంటే నాకు ఏకీభవించట్లేదు, నాతో పాటు నువ్వు సరిగ్గా ఉండట్లేదు, కనీసం మాట తేడా వచ్చినా సరే అతని మీద వెళ్ళి రేప్ కేసులు పెట్టేస్తున్నారు. అబ్బాయిలు కానీ బాధితులు అంటే పురుషులు పెడితే రావట్లేదండి. ఒక పురుషుడు పెళ్ళైన వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నవ్వుతున్నారు. అరే ఏం చేయగలరా బాబు, నీ కర్మ అని వెళ్తున్నారు. కొంతమంది ఎక్కడో పెడతారు, 1-2 పెడతారు. 1000 కేసులు వెళ్తే 1-2 ఎవరన్నా, అది కూడా ఆ పోలీస్ ఆఫీసర్ భార్య బాధితుడైతే పెడతారు, 498B పెడతారు. సో అదే కాని వాళ్ళనికి అబ్బాయి ఏముందిరా, నువ్వు మగోడు వెళ్ళి నీ భార్యని చక్కగా ఒక 4 తన్నులన్నీ సెట్ చేసుకోవడం, అదే 4 తన్నులంటే ఈడే కేసు పెడతారు. సమాజంలో వాళ్ళకు చట్టం, మనకు చట్టం అట్లా లేదండి. ఈ గృహహింస చట్టం అనేది పురుషులకి స్త్రీలకి సమానంగా ఉంది. ఈ పురుషులకు సంబంధించినటువంటి గృహహింస చట్టాల మీద అవగాహన కల్పించట్లేదు, దాని మీద ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. సో దానివల్ల చాలామంది పురుషులు మాకు ఏ చట్టాలు లేవని చెప్పి నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ విధంగా అయితే 498A, 498B అందరికీ గృహహింస అనేది భార్య భర్తల పురుషులకి స్త్రీకి ఇద్దరికి సమానమైంది. కానీ స్త్రీ ఇచ్చినట్టు వెళ్ళి కంప్లైంట్ పెట్టినట్టు ధైర్యం పురుషుడు చేయలేకపోతున్నాడు. అంటే పరువును ఆలోచిస్తుండో, ఎకనామికల్ స్టేటస్ని ఆలోచిస్తుండో, కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచిస్తుండో, సమాజం గురించి ఆలోచిస్తుండో. ఈ సమాజంలో కొంతమంది సహజీవనం చేస్తున్నారు, అంటే స్టూడెంట్స్ కోలివింగ్, లేకుంటే ఓల్డ్ పీపుల్స్ అనే కోలివింగ్ కావచ్చు. అలాంటి వాళ్ళు కూడా కొన్ని క్రాసింగ్ వచ్చినప్పుడు నువ్వు నన్ను ఇట్లా చేసినవు అని చెప్పేసి, నన్ను అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్, నేను అదే చెప్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేప్? వితౌట్ కన్సెంట్ తనని మనం ఫిజికల్గా ఇంటర్ కోర్స్ చేయడం,
అంటే తన అనుమతి లేకోకుండా. కానీ అప్పుడు సరే వితౌట్ మన కన్సెంట్ లేకుండా రేప్ జరుగుతుంది. అదే రోజు మీరు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ పెట్టట్లేదు? కోలివింగ్ అని మీరు చూస్తున్నట్టయితే మాదాపూర్ ఏరియాలలో స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చక్కగా వాళ్ళు కావాల్సిన అన్ని విషయాల్లోనే అనుభవించేస్తున్నారు. తర్వాత వెళ్ళి కేసులు పెట్టేస్తున్నారు. నాట్ ఓన్లీ కోలివింగ్, ఇక్కడ చూసినట్లయితే గ్రామ స్థాయిలో కూడా ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరు తిరుగుతారు, అన్నీ జరుగుతాయి. తర్వాత ఏదో ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తాయి, లేదా తల్లిదండ్రుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య క్లాషెస్ వస్తాయి, వెళ్ళి రేప్ కేసులు పెట్టేస్తారు. నాకు తెలిసినంతవరకు 100 కేసులు పెడితే అందులో 90 కేసులు ఫాల్స్ కేసులు, రేప్ కేసులు. అదేవిధంగా పాక్సో కేసులలో కొంచెం నిజాయితీ ఉంది. చట్టాలు ఎట్లా తీసుకుంటాయి మరి? కోర్టులలో కేసు వేసినాక రేప్ కేసు అంటే ఇప్పుడు ఎప్పుడో గతంలో జరిగిన దాన్ని అది ఎన్ని రోజుల వరకు వర్తిస్తుంటుంది? ఒక మహిళను టచ్ చేసినామంటే ఇప్పుడు DNA టెస్ట్ అనేది ఉంటుంది, ఆ టెస్ట్ ఎప్పటి వరకు చూపిస్తుంటుంది? మరి దాన్ని ఎట్లా కేసు కడతారు? చూడండి, స్త్రీ అంటేనే బాధింపబడిన ఒక వ్యక్తిగా మనం అనాది నుంచి చూసుకుంటూనే వస్తున్నాం. సీతాదేవి గారి దగ్గర నుంచి, తర్వాత ద్రౌపది గారి దగ్గర నుంచి, అంటే రామాయణ మహాభారతాల దగ్గర నుంచి, అంతకుముందు నుంచి కూడా స్త్రీ అనే వ్యక్తి బాధింపబడిన దానిగానే చూపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న నవీన కాలంలో స్త్రీలు బాధిస్తున్నారు. ఎంతోమంది పురుషుల్ని బాధిస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్నని అంటే అత్తమామల్ని బాధిస్తున్నారు, అక్క చెల్లెళ్ళని బాధిస్తున్నారు. ఏది పురుషుడు యొక్క అక్క చెల్లెళ్ళని బాధిస్తున్నారు. అరే ఎవరినైనా వదిన దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నా సరే భర్త యొక్క తమ్ముడు భయపడుతుండు. వదిన దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే భర్త యొక్క చెల్లెలు భయపడుతుంది. ఎందుకు అని అంటే చూడండి, ఒక రిమోట్ ఇవ్వలేదని గొడవ వచ్చి ఒక కోడలు అత్తమామల మీద కేసు పెట్టింది. నా దగ్గర US కేసులు ఉన్నాయి, UK కేసులు ఉన్నాయి, ఆస్ట్రేలియా కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో అయితే కోకోలలో మీరు ఒకసారి హైకోర్టు అడ్వకేట్ సుబ్బు టాకింగ్ అబౌట్ గర్ల్స్ అని పెడితే ఎన్నో రకాల ఇంటర్వ్యూలు వాళ్ళ గురించి ఇచ్చాను నేను, రెఫరెన్స్తో సహా. సో దయచేసి ఇక్కడ ఏంటంటే రేపు జరిగిన తర్వాత 3 రోజుల వరకు కూడా మెడికల్ చెకప్స్ అనేవి జరగవచ్చు, వారం వరకు కూడా జరగవచ్చు. అంటే టైం దాటిపోతున్న 5 రోజులు దాటిన దగ్గర నుంచి ఏంటంటే ఎవిడెన్స్ అన్ని స్మాష్ అయిపోతాయి. సో సీనం కానివ్వండి, అంటే స్పర్మ్ శాంపిల్స్ కానివ్వండి, తర్వాత నెయిల్స్లో ఈ ఫ్లెష్ కానివ్వండి, తర్వాత ఈ హెయిర్ కానివ్వండి, ఇంకా రకరకాల మెడికల్ ఎవిడెన్స్ కూడా దొరుకుతాయి. సో అప్పుడు వాళ్ళు రియల్గా ఎక్కడ కూడా రేపులు అనేవి చాలా తక్కువ జరుగుతున్నాయి కాబట్టి రేప్ కేసులు జరగట్లా. ఇప్పుడు వచ్చే రేపు పోలీసులకు తెలుసు, జడ్జెస్కి తెలుసు, వీళ్ళంతా కావాలని మ్యూచువల్గానే కన్సల్ట్ అవుతారు. తర్వాత అవి రేపులుగా పరిణమిల్లుతున్నాయి. సో ఒక నిజంగా రేపు జరిగిందంటే దిశ గారికి, తర్వాత అదేవిధంగా నిర్భయ గారికి మనం చూసుకున్నట్టయితే ఈ ఒక మెడికల్ స్టూడెంట్ ఉన్నారు కదా, ఆవిడ ఫార్మసిస్ట్ స్టూడెంట్, ఇలా చాలామంది చూస్తే ఈరోజు కూడా ఒక అబ్బాయికి 25 ఏళ్ళు జైలు శిక్ష వేసింది నాంపల్లి కోర్టు నిన్న. ఏది ఒక అమ్మాయిని మైనర్ విషయంలో రేప్ చేసిన. నిజంగా రేప్ కేసులలో దొరికిపోతారు, వాళ్ళు ఎవరు కూడా రక్షించలేరు. కానీ కావాలని పురుషుల మీద రేప్ కేసు పెట్టి బనాయించితే మాత్రం చేయగలిగేది ఏముంది చెప్పండి? వాళ్ళకున్న చట్టాలు అలా ఉన్నాయి. సో వాటిల్లో ప్రూవ్ చేసుకోకుండా చాలా వరకు రేప్ కేసులు ఫాల్స్గా కేసుగా కొట్టేస్తున్నారు. అంటే ఈ అంశాలపైన ప్రభుత్వం దృష్టికి మీరు ఏ విధంగా తీసుకుపోతున్నారు? ఏ చట్టం కావాలని చెప్పేసి ప్రధానంగా ఈ అబ్బాయిల గురించి అంటే పురుషుల గురించి ఏ విధంగా డిమాండ్ చేస్తారు? ప్రత్యేకించి పురుషులకు సంబంధించి ఏ విధంగా అయితే స్త్రీలకి మహిళా కమిషన్ ఉందో అదేవిధంగా పురుషులకి కూడా ఒక కమిషన్ రావాలి. హీ టీమ్స్ రావాలి. షీ టీమ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో హీ టీమ్స్ రావాలి. ఖచ్చితంగా అందులో ఒక అడ్వకేట్ సార్ ఉండాలి, ఒక సైకియాట్రిస్ట్ ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి. ఫస్ట్ ఒక సైకియాట్రిస్ట్, డాక్టర్ అనేది తర్వాత గాఢతను బట్టి, ఆ ప్రమాదాన్ని బట్టి, గాఢతను బట్టి, అవసరాన్ని బట్టి ముందే డాక్టర్ అవసరం లేదు. ఒక సైకియాట్రిస్ట్, ఒక అడ్వకేట్ సార్, ఒక పోలీస్ ఆఫీసర్ ఆ కమిటీ ఉండి ముందు ఆ కమిటీలో ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడంతో ఫస్ట్ వివరంగా బాధితుడిని కూర్చోబెట్టి తను మనసుకు ప్రశాంతత కలిగేంతగా వెయిట్ చేసి తను ఏ విషయాన్ని అయితే స్పష్టంగా విపులీకరించబోతుండో అతనికి ఆ విషయం విన్న తర్వాత నిజానిజాలు తర్కించి ఎఫ్ఐఆర్ చేసి పురుషుడికి ఏ విధంగా అయితే తప్పు చేస్తే శిక్షలు వేస్తున్నాయో స్త్రీలకు కూడా అదే విధంగా తప్పు. మీరు చూసినట్టయితే ఒక కర్ణాటక హైకోర్టులో ఒక పురుషుడి మీద స్త్రీ 6,20,000 రూపాయలు నెలకి భరణం వేసింది. 6,20,000 రూపాయలు భరణం ఒక పురుషుడి మీద వేసిందంటే నిజంగా ఆ పురుషుడు 6,20,000 రూపాయలు కట్టగలడా? ఒక సాధారణ కుటుంబ స్త్రీ 6,20,000 రూపాయలు తన సెల్ఫ్గా ఖర్చు పెట్టుకోగలదా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అసలు ఇది ఫెయిర్గా ఉందా? చూస్తుంటే అంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు ఉంటుంది. ఈ విధంగా మానసిక ఒత్తిళ్లకు లోనయ్యి చాలామంది సూసైడ్ చేస్తారు. చాలామంది గ్రామ స్థాయిలో ఫెర్టిలైజర్స్ కన్జ్యూమ్ చేసి చనిపోతున్నారు. చాలామంది ఊరేసుకొని చనిపోతున్నారు. చాలామంది చెప్పుకోలేక వాళ్ళంతరకు వాళ్ళే చెప్పుకోలేక అవన్నీ అంటే అప్పుల బాధగా వెళ్తున్నాయండి. అప్పుల బాధతో పురుషుడు అస్సలు చచ్చిపోడండి. నిజంగా చెప్తున్నాగా, అప్పుల బాధతో చనిపోయే చాలా రేర్ కేసులు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులు ఈ భార్య బాధితుల కేసులే ఎక్కువ. చాలామంది ఖమ్మం డిస్టిక్లో సత్తుపల్లికి రండి, మా సొంత మండలంలో ఎంతోమంది భార్య బాధితులు సూసైడ్ చేసుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళని నేను చూపిస్తాను.
సో ఇట్స్ రియల్లీ రెడిక్యులస్ అండి. థ్యాంక్ యూ. మరి పోరాటం ఎప్పటిదాకా ఉంటుంది? అది మెయిన్ కమిషన్ వచ్చేంత వరకు. రైట్.